విశాఖ మధురవాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఏంటి సిటీలో, వైజాగ్ సిటీలో ఓటర్స్ లో ఎలాంటి చైతన్యం కనిపిస్తుంది? మీ వెనక చూస్తుంటే భారీగానే క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ అంటే క్రేజ్ ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం హై వోల్టేజ్ పాలిటిక్స్ కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున మనకి విశాఖలో అయితే మీరు చెప్పినట్టుగా చాలా ఆశ్చర్యకరమైన వ్యవహారమే దీన్ని. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి భారీగా క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పటి వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళ పర్సంటేజ్ చూస్తే దాదాపు 40% వరకు ఆ ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా అయితే 17% యావరేజ్న ఓటింగ్ పూర్తయింది. ఒకసారి చూస్తే భారీగా పెద్ద సంఖ్యలోనే ఇక్కడికి ఓటర్లు చేరుకుంటున్నారు. యూత్ మొదటిసారి ఓటేస్తున్నారా మీరు? మొదటిసారి కదా రెండోది ఎట్లా అయిపోయింది? ఓటేసారా? ఇంకా వేయలేదండి, వెళ్తాను. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వస్తున్నారు? ఇప్పుడే వచ్చాను. సో ఇది ఓటింగ్కి ఎప్పుడు ఎంతసేపు అయింది సార్? క్యూలోనే 1 అవర్ అవుతుంది. ఈసారి బాగానే చాలామంది ఇంట్రెస్ట్గా వస్తున్నట్టుగా అనుకోవచ్చా? చాలామంది సీనియర్స్ మేము ఉదయమే వచ్చాం, ఇంట్రెస్ట్గానే వచ్చాయి ఓటేయడం. ఎందుకంటే ఓటింగ్లో పాల్గొనాలని పాల్గొవాలని వచ్చాం తొందరగా. ఖచ్చితంగా అంటే మీడియాలో కూడా ఎఫెక్టివ్గా చూపిస్తున్నారు. ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. యూత్ రావట్లేదు, కొంత ఇంకా తక్కువ ఉంది. సీనియర్ ఈసారి బాగానే ఉందండి. ఈసారి ఎక్కువగానే ఉంది యూత్. సో ఇది మొదటిసారి ఓటేసే వాళ్ళు కూడా ఈసారి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎక్కువ మోటివేషన్ అయితే, ఎక్కువ భారీ స్థాయిలో ఓటర్లకి ఎక్కువ మందిని తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళ కల్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే విశాఖ మొత్తం మీద భారీ ఎత్తునే ఓటింగ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎండ వేడిమి మళ్ళీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి త్వరగా ఓటు హక్కు వినియోగించేందుకు వస్తున్నారా, లేకపోతే మనం చేసిన మోటివేషన్ కావచ్చు, ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లకు ఓటర్లను తీసుకురావాలని ఎన్నికల కమిషన్తో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు చేసిన ఈ ఎఫర్ట్స్ వల్ల పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారన్న దాన్ని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మళ్ళీ మరిన్ని అప్డేట్స్ అందరి ఎఫర్ట్స్ కారణంగానే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్ల క్యూలు చూస్తుంటే అర్థమవుతోంది ప్రజల్లో ఎంతటి చైతన్యం వచ్చిందో.